వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. మై నేమ్ సర్మక్. ఈరోజు మీ గురించి ఒక యూజ్ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాను. అదేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యాయి. సో ఈ మంత్ 23లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంది. సో దీనికి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేద్దామని నేను ప్రీవియస్ ఇయర్ అంటే టీఈటీ కమ్ టీఆర్టీ 2018 ఏదైతే పేపర్ వచ్చిందో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆ క్వశ్చన్స్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి. డెఫినెట్గా మీరు చాలా నేర్చుకుంటారు. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, చూడండి. రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ద ఎర్రర్, ఇఫ్ ఎనీ, విల్ బీ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్. ద ఆల్ఫాబెట్ కరస్పాండింగ్ టు దట్ పార్ట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో ఎక్కడ ఎర్రర్ ఉంది, తప్పు ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏదైతే తప్పు ఉంటుందో అది మీరు ఆన్సర్గా అక్కడ పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వెన్ సాయ్ రీచ్డ్ అట్ ద గేట్ ఆఫ్ శ్రేయస్ హౌస్ ఈ ఫౌండ్ సి లాకింగ్ అప్ ద గేట్. ఇక్కడ చూడండి, వెన్ సాయ్ రీచ్డ్, వెన్ సాయ్ రీచ్డ్, ఇక్కడ ఈ పార్ట్ చూసుకుంటే ఆ పార్ట్ ఏలో ఎవ్రీథింగ్ ఇస్ రైట్. వెన్ సాయ్ రీచ్ ఈజ్ రైట్. అట్ ద గేట్ ఆఫ్ శ్రేయస్ హౌస్, ఇది కూడా రైటే ఈ పార్ట్ బిలో. ఇప్పుడు పార్ట్ సిలో చూసుకుంటే హీ ఫౌండ్ సి అని ఉంది. ఇక్కడ చూసుకుంటే హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఫౌండ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్. దిస్ ఈజ్ మెయిన్ వెర్బ్, దిస్ ఈజ్ సబ్జెక్ట్. సో ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది ఆబ్జెక్ట్ రావాలి. సో ఆబ్జెక్ట్లు ఏముండాలి? సికి హెర్ ఉండాలి. ఓకే, సి అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. దీనికి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ చేయాలంటే హెర్ చేయాలి. సో ఇక్కడ సి అనేది రాంగ్. సో ఆప్షన్ సిలో రాంగ్ అనమాట. ఇలా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. షీ ఈజ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. షీ ఈజ్ అనేది రైట్, ఎందుకంటే షీ అనేది సింగులర్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మీకు హెల్పింగ్ వెర్బ్ అనేది ఈజ్ వస్తుంది. సో ఇది రైట్. ఇక్కడ చూడండి, ఏ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని ఉంది ఇన్ ద క్లాస్. ఎప్పుడైతే బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే ఇక్కడ అందరితో పోలుస్తుంది కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. మీకు తెలిసిందే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒకటి పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, ఇంకోటి కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, ఇంకోటి సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. సో ఇక్కడ ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి బ్యూటిఫుల్ గర్ల్ అని ఉంది కదా, ఇది చూసుకుంటే 2 సిలబిక్. ఒక వర్డ్ని మనం విడచేసి పలికితే అంటే బ్రేక్ ఇచ్చి పలికితే, లైక్ బ్యూటిఫుల్ చూడండి, ఒకేసారి పలకలేకపోతాం బ్యూటిఫుల్ అని. సో ఇలాంటిది 2 సిలబిక్ అంటారు, 2 సిలబిక్. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మోస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వర్డ్ ముందలో మోస్ట్ అని యాడ్ చేయాలి. మోస్ట్ ఎప్పుడు వస్తుందో దీని ముందర ఆల్వేజ్ ప్రిపోజిషన్ దా రావాలి. ప్రిపోజిషన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని రావాలి. ఓకే, ఇక్కడేమి ఇచ్చాడు? ఆర్టికల్ ఏ ఇచ్చాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఆ ఆర్టికల్స్ యూజ్ చేస్తామో అక్కడ ఖచ్చితంగా ద అనే ఆర్టికల్ ఉండాలి. సో ఇక్కడ రాంగ్ ఏంటి? ఏ అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఆల్ ద బాయ్స్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటెండ్ ద మార్నింగ్ అసెంబ్లీ పాజిటివ్లీ. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఆల్ ద బాయ్స్ స్టూడెంట్స్, ఇక్కడ పక్కనే 2 నౌన్స్ ఉన్నాయి. ఓకే, అవి ఇక్కడ ప్లూరల్లో ఉన్నాయి, అంటే సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాక్చువల్గా
క్లాస్లో అటెండ్ అవ్వండి అంటే ఆల్మోస్ట్ ఇది ఒక స్కూల్ గురించి చెప్తుంది అనుకోండి. సో స్కూల్లో బాయ్స్ ఉంటారు అండ్ గర్ల్స్ ఉంటారు. సో ఇది గర్ల్స్ గురించి బాయ్స్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా స్టూడెంట్స్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం బాయ్స్ ఆర్ అడ్వైజెడ్ టు అని పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ రాంగ్ ఏంటి, స్టూడెంట్స్ రాకూడదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ ఏ రాంగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏ అవుతుంది. I went to a restaurant and ordered for 2 cups of tea. ఎప్పుడైనా ఆర్డర్ అని వచ్చింది అనుకో, ఆర్డర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ నో ప్రిపోజిషన్, ఇక్కడ ఎలాంటి ప్రిపోజిషన్ రాదు. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఏమొస్తుంది అంటే అబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ అబ్జెక్ట్ రావాలి. బట్ ఇక్కడేముంది, ఆర్డర్ తర్వాత ఫార్ ఉంది. సో ఇది రాంగ్. సో డైరెక్ట్గా అబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది, ఫార్. సో ఆన్సర్ ఏంది సి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఈ ఆర్డర్డ్ మీ, ఇది సరిపోయింది. ఈ ఆర్డర్డ్ మీ టు కంప్లీట్ ఆల్ ద టాస్క్స్ యాజ్ ఎర్లీ లైక్ పాసిబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఇది రైట్. టు కంప్లీట్ ఆల్ ద టాస్క్స్ ఇస్ రైట్. బట్ ఇక్కడ చూసుకుంటే యాజ్ ఎర్లీ, ఇక్కడ లైక్ ఉంది. ఈ లైక్ అనేది ఇక్కడ రాదు. కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ మీరు చూసుకుంటే పాజిటివ్ సెంటెన్స్లో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ సెంటెన్స్లో హ్యాజ్ తర్వాత పాజిటివ్ డిగ్రీ రావాలి అండ్ తర్వాత యాజ్ రావాలి. సో ఇక్కడ చూడండి ఏముంది, యాజ్ వచ్చింది, పాజిటివ్ డిగ్రీ వచ్చింది అండ్ ఇక్కడ లైక్ వచ్చింది. సో లైక్ రాంగ్. సో ఇక్కడ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని రావాలి. ఓకే, సో ఇక్కడ లైక్ అనేది రాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద తాజ్ మహల్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద ఆగ్రా. యాక్చువల్గా అట్ రాదు, ఇక్కడ ఇన్ రావాలి. సో ఇది ప్రిపోజిషన్ రాంగ్. ఇది ఇక్కడ చూడండి 8 నెంబర్, ఐ సెడ్ దిస్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ వర్క్ ఆఫ్ ద ఆర్ట్. చూడండి, ఐ సెడ్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్, ద మోస్ట్ యూనిక్ అనేది ఇక్కడ రాంగ్. ఎందుకంటే యూనిక్ ఇట్ మీన్స్ ఒక స్పెసిఫిక్ థింగ్స్ గురించి చెప్తుంది. ఇక్కడ మోస్ట్ కూడా ఒక స్పెసిఫిక్ థింగ్ చెప్తుంది. సో డబల్ యూనిక్ అనేది ఇక్కడ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మోస్ట్ అనేది రాదు, ఓన్లీ యూనిక్ వస్తుంది. దిస్ ఈజ్ ద యూనిక్ వర్క్ ఆఫ్ ఆర్ట్ అని వస్తుంది. సో మోస్ట్ అనేది రాదు. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, మై సిస్టర్ ఈజ్ మోర్ ప్రిటియర్ దెన్ మై కజిన్. ఇది చూసుకుంటే కంప్లీట్గా కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఏముంది ఇక్కడ, మై సిస్టర్ ఈజ్. ఇక్కడ చూస్తే ప్రిటీ, PRETTY, ఇది ప్రిటీకి మనం కంపారిటివ్ డిగ్రీలో మార్చాలి. సో మనం ప్రిటీని ఒకేసారి పలుకుతున్నాం. చూడండి, ఒకేసారి పలికితే అది 1 సిలబిక్ అవుతుంది. ఒకేసారి పలకలేకపోతే అది 2 సిలబిక్. ఎప్పుడైతే ఒకేసారి పలుకుతామో సింపుల్గా అక్కడ మనం ఏం చేయాలంటే PRETTIER అని వస్తుంది. ఎప్పుడైతే మీకు 2 సిలబిక్ ఉంటుంది, ఒకేసారి పలకలేమో, అప్పుడు మీకు మోర్ యూజ్ చేయాలి. బట్ ఇది ఒకేసారి పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ మోర్ అనేది రాదు. ఓకే, సింపుల్గా ప్రిటియర్ దెన్ మై కజిన్ అని వస్తుంది. సో ఇక్కడ రాంగ్ ఏంటి, మోర్ అనేది రాకూడదు. ఓకే, సో ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ యు ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉంది. ఇక్కడ మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్లో. అక్కడ ఏముంటుందంటే ఎప్పుడైతే వన్ ఆఫ్ వస్తుందో ఇక్కడ ఆల్వేజ్ కౌంటబుల్ నౌన్ వస్తుంది ఆఫ్ తర్వాత. నౌన్ ఎందులో ఉండాలంటే దిస్ నౌన్ ఆల్వేజ్ ప్లూరల్లో ఉండాలి. ఇట్స్ మీన్స్ ఇక్కడ ఫ్రెండ్ అనేది ఏమవుద్ది, ఫ్రెండ్స్ అని మార్చాలి. ఎందుకంటే ఆఫ్ తర్వాత ఆల్వేజ్ నౌన్ ప్లూరల్లో ఉండాలి కాబట్టి. సో ఇక్కడ మై ఫ్రెండ్ అనేది రాంగ్, ఫ్రెండ్స్ అని రావాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద అకాడమిక్ అవార్డ్స్ డాష్ గివెన్ అవుట్ ఎవ్రీ ఇయర్ టు రికగ్నైజ్
అవుట్స్టాండింగ్ వర్క్ ఆఫ్ మూవీ యాక్టర్స్, డైరెక్టర్స్, అదర్స్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ద మూవీ మేకింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, అకాడమిక్ అవార్డ్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇది ప్లూరల్లో ఉంది. దిస్ ఈజ్ ప్లూరల్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ప్లూరల్లో ఉండాలి. ఈజ్ రాదు. ఎవ్రీ ఇయర్ అంటున్నాడు. ఎవ్రీ ఇయర్ అంటే అది సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టుగా. సింపుల్ ప్రెజెంట్లో ఉంది, బట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ఎప్పుడైతే ప్యాసివ్ వాయిస్లో మారుస్తామో సబ్జెక్ట్ కానీ ప్లూరల్ ఉంటే ఇక్కడ ఆర్ రావాలి, ఇక్కడ ఆర్ రావాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, లుక్ ఎట్ డాష్ ఉమెన్ ఓవర్ దేర్, షీ ఈజ్ ఎ ఫేమస్ యాక్టర్. ఎప్పుడైతే ఒక నోయింగ్ పర్సన్ గురించి మనం మాట్లాడతామో, ఎప్పుడైతే ఒక నోయింగ్ పర్సన్ గురించి మాట్లాడతామో, తెలిసే వ్యక్తి గురించి ఫస్ట్ టైం కాకుండా రెండోసారి మూడోసారి మనం చూస్తాం కదా, మాట్లాడతాం, వాళ్ళ గురించి ఆల్వేజ్ మనం మీకు ప్రిపోజిషన్ దా యూజ్ చేయాలి. సో ఇక్కడ దా వస్తుంది. ఓకే, ద ఉమెన్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ డాష్ యాజ్. ఇందాక చెప్పాను కదా మీకు, పాజిటివ్ డిగ్రీలో యాజ్ వస్తుంది, పాజిటివ్ డిగ్రీ వస్తుంది, అండ్ యాజ్ వస్తుంది. ఇక్కడ టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, టాలర్ అనేది కంపరేటివ్ డిగ్రీ, టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ, టాల్ అనేది కంపరేటివ్ డిగ్రీ, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో మనకు కావాల్సింది పాజిటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఏం రావాలి, టాల్ రావాలి. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. మీకు నెక్స్ట్ పార్ట్ కూడా చేసి మీకు ఆ వీడియో మీకు యూట్యూబ్లో పెడతాను. ఖచ్చితంగా రెండో పార్ట్ కూడా చూడండి. ఐ హోప్ మీకు ఈ పార్ట్ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.